అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆలగడ్డలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆలగడ్డలో హాస్పిటల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది. కొత్త మెంబర్లు కూడా ఎక్కడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీటింగ్లో మామూలుగా అయితే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసము, లేకపోతే ఇంకా అవసరాల కోసము ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చులు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సంవత్సరానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఎంత డబ్బులు ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది, దానివల్ల ఏం పనులు చేసుకోవాలని చెప్పి ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు సంవత్సరానికి మరి 5 లక్షలు బడ్జెట్ని బట్టి 5 లక్షలు అట్లా ఇవ్వడం జరిగింది. పోయిన ప్రభుత్వంలో అంటే 19 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో కూడా, గత 5 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 1,50,000 2 లక్షల రూపాయలు ఇవ్వడమే. అది కూడా పోయిన 2 సంవత్సరాలు కూడా 1 రూపాయి కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితులలో గత ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు. కానీ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎప్పుడు ప్రెస్ వాళ్ళు కనిపించినా ఆలగడ్డకి మీరు ఏం చేశారని ఎవరైనా అడగడం ఆలస్యము, ఆలగడ్డకి నేను 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, ఆలగడ్డ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నేను డెవలప్మెంట్ చేశానని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకోవడమే తప్ప ఒక్క పని కూడా చేత కాలేకుండా ఈరోజు కేవలము మాటలకి మాత్రమే పరిమితమైనారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొన్న ఊరికే దాన్ని వింటూ కూర్చునే తప్ప ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎవరైనా వైసీపీ నాయకులు అవినీతి చేశామని మాట్లాడితే వెంటనే మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని అనుకోవడానికి లేదు. ఈరోజు వాళ్ళ పాపాలు ఈరోజు వాళ్ళు చేయడమే కాకుండా మనం చేసే మంచి పనులు కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు వీళ్ళు ఈడ కూర్చొని ఏ పని చేతగాక 5 సంవత్సరాలు ఈరోజు ఇళ్లలో కూర్చున్నారు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఈరోజు ఎన్నిసార్లు పోయినాము, ఎంతమంది మంత్రులను కలిసినాము, ఎన్ని నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాము. ఈరోజు తాగునీటి సమస్య ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేకుండా ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మంత్రులను కలిసి ఎక్కడ కూడా ఫైల్ మధ్యలో ఆగిపోకుండా అన్ని చర్యలు కూడా తీసుకొని ఈరోజు పై లెవెల్లో మేము పనులు చేసుకుంటూ కూర్చున్నాం. ఈరోజు వీళ్ళకి ఇద్దరికి ఏం పని పాట లేదు. ఒకడు బీజేపీ నుంచి వైసీపీకి వచ్చినాడు, ఇంకొకటి వైసీపీలో ఉండి ఏం చేతగాక ఇద్దరు కూడా తోడు దొంగల్లాగా కూర్చొని ఈరోజు విమర్శలు చేయడమే తప్ప ఒక పని కూడా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఈర్ష్యతో ఈరోజు తప్పుడు కూతులు కూస్తున్నారు. ఎక్కడ కూడా నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా సామాన్య ప్రజలని బాగా అండర్లైన్ చేసుకొని రాపించుకోండి, సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము కానీ చేయము. ఒకవేళ మా పేరు చెప్పుకొని ఎవరైనా అవినీతి కార్యక్రమాలు చేసినా, మా పేరు చెప్పి ఎవరైనా దౌర్జన్యాలు చేసినా అది నా వాళ్ళైనా సరే కూడా మేము ఓర్చుకోము, మేము ఊరుకోము, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది అయితే ఇబ్బంది పడతారు. మేము తీసుకునే నిర్ణయాల వల్ల, అంటే ఇబ్బంది పడతారంటే మేము కట్టలు తీసుకొని కొడతామని కాదు, లేకపోతే వాళ్ళని చంపుతామని కాదు, లేకపోతే వాళ్ళని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెడతామని కాదు. వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, అవినీతి బయట పెట్టి లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కొంతమంది ఇబ్బంది పడతారు. అది మీరు ప్రిపేర్ కాండి వైసీపీ నాయకులు. అంతేగాని వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీద మేము లీగల్ గా యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారే తప్ప సామాన్య ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరైనా పిచ్చి పిచ్చి కూతలు కూసినా మీరు దయచేసి దాన్ని నమ్మకండి. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో అధికారం పార్టీలోకి మేము వచ్చి గెలిచిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. డెఫినెట్ గా మా వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాది. కానీ ఎవరు ఏ తప్పు చేయకుండా అనవసరమైన, గతంలో కూడా మేము అధికారం పార్టీలో లేకపోయినా కూడా తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బురద జల్లినారు. ఇంకా అధికారం పార్టీలో ఉంటే ఇంకెంత స్థాయిలో బురద జల్లుతారో మీ అందరూ కూడా చూడాలా.
సో దయచేసి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మకండి. మీకేదన్నా సామాన్య ప్రజలకి, వ్యాపారస్తులకి, డాక్టర్లకి, లాయర్లకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మాకు వెంటనే మా పేరు వాడుకుంటున్నారంటే మాకు చెప్పండి. వాళ్ళని కంట్రోల్ చేయించే బాధ్యత మాది. అంతేకాకుండా అది అసలు జరుగుతుందా లేదా అనేది కూడా నేను ఎంక్వైరీ పెట్టించబోతున్నాను. ఎవరైతే పిచ్చి పిచ్చి కూతలు కూసే ఈ రోజు మేము అరాచకాలు చేస్తున్నాము, అవినీతి చేస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూసారో ఆర్డీఓ స్థాయిలో ఎంక్వైరీ పెట్టించబోతున్నాను. ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి తప్పు చేయలేదు, ఇక్కడ ఏమి జరగలేదు అని చెప్పి ఎంక్వైరీలో తేలితే మాత్రము తప్పుడు కూతలు కూసిన వాళ్ళ మీద మేము కేసులు పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. కానీ వాస్తవాలు ఉంటే, మీ దగ్గర వాస్తవాలు ఉండి ఆధారాలు ఉంటే మాత్రం దానికి తగినట్టుగానే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు కూడా కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఎవరైనా అబండాలు వేసినా, ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దయచేసి దాన్ని ఆధారాలు అడగండి. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పినారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నేను గతంలో మంత్రిగా ఉన్నా. 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉండి నేను ఒక్క అవినీతి చేశానని నిరూపించలేకపోయినారు. మంత్రిగా ఉండి నేను అవినీతి చేయలేదు, కానీ ఈ రోజు ఆ ఎమ్మెల్యేగా ఈ 2 నెలలు కాలేదు అప్పుడే అవినీతి చేశానని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సో ప్రజలందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా నమ్మకుండా మా మీద నమ్మకంతో మీరు మాకు టైం ఇవ్వండి. అన్ని కూడా సెట్ చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ మేము కాము. ఇది 50 బెడెడ్ కాదు, 100 పడకల హాస్పిటల్ 5 సంవత్సరాలు చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలకి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.